సాధారణంగా ఉద్యోగం అంటే ఆఫీసులకు వెళ్లడం, ఫైళ్లతో కుస్తీ పట్టడం, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, లేదా సేల్స్ వంటి టార్గెట్లతో పరుగులు తీయడం అని మనకు తెలుసు. ప్రపంచంలో రకరకాల ఉద్యోగాలున్నాయి. ఎవరైనా ఇళ్లను క్లీన్ చేస్తారు, ఎవరైనా సెక్యూరిటీగా కాపలా కాస్తారు. కానీ ఒక ఇంట్లో దెయ్యాలున్నాయో లేదో తేల్చడం కోసం ఏకంగా 52,000 రూపాయల జీతం చెల్లిస్తే మీరు నమ్ముతారా? వినడానికి వింతగా ఉన్న జపాన్ దేశంలో ఇది ఇప్పుడు నిజంగానే ఒక కొత్త కెరీర్ ఆప్షన్ గా మారుతోంది. ఆ దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న ఒక విచిత్రమైన సమస్యకు పరిష్కారంగా ఈ ఉద్యోగం పుట్టుకొచ్చింది. జపాన్ దేశంలో ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా, లేదా మృతదేహాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఆ ఇంటిని జికో బుకెన్ అని పిలుస్తారు. అక్కడి చట్టాల ప్రకారం అలాంటి ఇళ్లను అద్దెకి ఇచ్చేటప్పుడు లేదా అమ్మేటప్పుడు ఆ ఇంటి గతాన్ని కొనుగోలుదారులకు లేదా అద్దెదారులకు యజమానులు తప్పనిసరిగా వెల్లడించాలి. మరణం అంటేనే అపవిత్రమని, అక్కడ దురదృష్టం ఉంటుందని భావించే జపనీయులు అలాంటి ఇళ్లలో ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. దీంతో వేల సంఖ్యలో ఇళ్లు ఏళ్ల తరబడి ఖాళీగా పడుంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఘోస్ట్ టెస్టర్ లేదా ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ అనే కొత్త ఉద్యోగాలను కొన్ని సంస్థలు ప్రవేశపెట్టాయి. ఈ ఉద్యోగం చేసేవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆ ఇంట్లోనే ఉంటారు. కెమెరాలు, థర్మల్ కెమెరాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్లు, ఆడియో రికార్డర్లు వంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ఆ ఇంట్లో ఏదైనా అసాధారణ కదలికలు ఉన్నాయేమో అని పర్యవేక్షిస్తారు. ఎలాంటి అతీంద్రియ శక్తులు లేవని నిర్ధారించుకున్నాక ఆ ఇంటిని ఘోస్ట్ ఫ్రీ అని ధృవీకరిస్తూ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ పనికి గాను వారికి రోజుకి 88,000 యెన్ల వరకు, అంటే మన కరెన్సీలో సుమారుగా 52,000 రూపాయల వరకు వేతనం అందుతోంది. వృద్ధుల జనాభా పెరగడం, జననాల రేటు తగ్గడం వంటి కారణాలతో జపాన్లో ఇళ్లు ఖాళీ సమస్య తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖాళీగా ఉన్న జికో బుకెన్ ఇళ్లను యజమానులు సాధారణ ఇళ్ల ధర కంటే 20 నుంచి 50% తక్కువకే అద్దెకిస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన ఇల్లు దొరుకుతూ ఉండడంతో ఇప్పుడు యువత కూడా ఇలాంటి ఇళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఈ ధృవీకరణ పత్రాలు అద్దెదారుల భయాన్ని తొలగించడంలో బాగా ఉపయోగపడుతున్నాయి. కొన్ని సంస్థలు మరింత ధైర్యంగా ఒకవేళ ఆ ఇంట్లో దెయ్యాలున్నట్లు నిరూపితమైతే పరిహారం కూడా ఇస్తామని ప్రకటించడంతో నమ్మకం మరింత పెరుగుతోంది. ఈ విధానం ద్వారా పాడుబడిన ఇళ్లకు కొత్త కళ వస్తోంది. దెయ్యాల భయం కంటే ఆర్థిక ప్రయోజనమే ముఖ్యమని భావించే జపాన్ ప్రజలు ఈ వినూత్న ఉద్యోగాన్ని ఒక ఉపాధి మార్గంగా మార్చుకున్నారు. దెయ్యాలున్నాయో లేదో పక్కన పెడితే జపాన్ దేశం మాత్రం తన రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని తెలివైన ఐడియాలతో పరిష్కరించుకుంటూ ఉంది. మరి ఈ వింత ఉద్యోగంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి.